హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ్ గేమ్. ప్రజెంట్ అయితే మనం అరకులో మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన వుడెన్ బ్రిడ్జ్ అండ్ కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రైజెస్ ఎంత ఉన్నాయి, ఎంట్రీ ఫీజు ఎంత అని చెప్పేసి అవన్నీ తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలని మాట్లాడుకుందాం. సో ఇదైతే ఎంట్రీ. ఈ వుడెన్ బ్రిడ్జ్కి ఎంట్రీ ఫీజు వచ్చేసరికి పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలా కాకుండా ఒకవేళ మీరు ఫోటోషూట్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, లేదా షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఇలాగ ఎక్స్టర్నల్గా స్టిల్ కెమెరాస్ కానీ ఇంకేదైనా కెమెరాస్ యూజ్ చేసి తీసుకోవాల్సి వస్తే దానికి పర్టికులర్గా ఛార్జ్ అయితే ఉందన్నమాట. నియర్లీ 1500 వరకు ఉంది. సో అది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుని దాన్ని బట్టి చూస్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి వుడెన్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాం. సో మీరు చూడండి, సరౌండింగ్ మొత్తం కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఒకసారి చూడండి. మరీ చెప్తున్నా, దీనికైతే ట్రెక్కింగ్ అయితే అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ మీకు అరకొచ్చే దారిలోనే రోడ్ సైడ్లోనే ఉంటుంది అనమాట. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ట్రెక్కింగ్ అయితే ఏమి ఉండదు కాబట్టి ఈజీగా వెళ్ళి రావచ్చు. అండ్ అంతేకాకుండా ఫోటో షూట్స్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్ మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు మొత్తం కూడా మన సరౌండింగ్స్ మొత్తం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ బ్రిడ్జ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ బ్రిడ్జ్ పై నుంచి మనం నడుస్తూ వెళ్ళి మంచి ఫోటో షూట్స్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వన్స్ దిగిన తర్వాత మనకి కాఫీ ప్లాంటేషన్ కూడా ఉంటాయి అక్కడక్కడ. సో అవి కూడా కవర్ చేసుకోవచ్చు. సో మంచి లొకేషన్స్ అనేవి ఈ సరౌండింగ్స్లో ఉంటాయి అన్నమాట. అండ్ వాళ్ళు వుడెన్స్ని కొంచెం ఫోటోషూట్స్కి అనుకూలంగా కొన్ని ప్లేసుల్లో వ్యూ పాయింట్ లా పెట్టేశారు. ఒకసారి మీరు చూడవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. సో అలా ఉంటుంది అనమాట. సో మెయిన్గా దీనికి ఏ టైంలో వచ్చినా బెస్టే, కాకపోతే పర్టికులర్గా ఈ టైంలో వస్తే చాలా బాగుంటుంది అనుకుని చెప్పాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 9:30 to 10:30, 11 ఈ లోపల అయితే ఎర్లీ మార్నింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సన్ రైజ్ అవుతూ ఉంటుంది. సన్ రైజ్ అవుతూ ఉన్నప్పుడు ఆ రేస్ ఏవైతే ఉన్నాయో సన్ రైజ్ అనేవి కరెక్ట్గా మనకి ఈ ప్లాంటేషన్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా కనబడుతూ ఉంటాయి. సో ఎవరైనా పర్టికులర్గా షార్ట్ ఫిలిమ్స్ కానీ, లేదా ఫోటోషూట్స్ కానీ, లేదా ఏదైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి వీటికి కూడా మీరు రావచ్చు. పర్టికులర్గా ఈ టైం అంటూ ఏమీ లేదు, కానీ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు ఏ టైంలోనే రావచ్చు. కాకపోతే మాకు ఇంకా ఉన్న టైంలో ఎలా ఎంతైతే బ్యూటిఫుల్గా ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా ఇంకా బ్యూటిఫుల్గా ఫొటోస్ రావాలి, పిక్చర్స్ అనేవి రావాలి, వీడియోస్ బాగుండాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 9:30, 10 ఆ టైం బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది కూడా అదే అనమాట మనకి. సో అది ఇక్కడికి వచ్చిన తర్వాత స్టే విషయానికి ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బొర్రా కేవ్స్ దాటిన తర్వాత ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే బొర్రా కేవ్స్ దాటిన తర్వాత మనకి అరకు వచ్చే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది. సో ఇది కవర్ చేసుకున్న తర్వాత మీరు స్ట్రైట్గా అరకు వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి అరకు 11 కిలోమీటర్స్ ఉంటుంది కాఫీ ప్లాంటేషన్ నుంచి. సో ఈ 11 కిలోమీటర్స్లో అరకు వెళ్ళిపోండి. అరకు వెళ్ళిన తర్వాత లోకల్స్లో స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు. సో వాళ్ళ నెంబర్స్ వచ్చేసరికి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే ఒకటే కాదు, కొన్ని చీప్ అండ్ బెస్ట్లో కొన్ని బడ్జెట్లో ఉన్న రిసార్ట్స్ అన్నీ నేను కొన్ని కవర్ చేసి, అవన్నీ మనకి ఈజీగా స్టే చేయడానికి అనుకూలంగా ఉండాలంటే నెంబర్స్ కావాలి కాబట్టి ఆ నెంబర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ఒకవేళ నెంబర్స్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి. వాట్సాప్లో మీరు ఏదైనా మెసేజ్ చేస్తే నేను మీకు ఈజీగా రిప్లై అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. సో దానికోసం అని చెప్తున్నా. సో వాట్సాప్లో జాయిన్ అయ్యే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. సో ఇప్పుడైతే వాట్సాప్లో ఎలా జాయిన్ అయ్యాలో చెప్తే చూడండి. వాట్సాప్లో ఎలా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వాట్సాప్లో నాకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వన్స్ నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు వాళ్ళ నెంబర్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. సో అదనమాట. సో ఏమేమి ప్లేస్ కవర్ చేయాలి అరకులో, బెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి, అంతేకాకుండా 2 డేస్లో ఆ ప్లాన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఏమైనా చూడకపోతే చూడండి. సో ఇది వచ్చేసరికి ఈ కాఫీ ప్లాంటేషన్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి నేను క్లియర్గా లాస్ట్ వరకు చూపిస్తాను చూడండి. సో మీరు చూస్తే నా సరౌండింగ్స్లో చిన్న కాఫీ ప్లాంటేషన్, చిన్న మొక్కలు కనపడింది చూసారా, అవే కాఫీ ప్లాంటేషన్ అనమాట. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకా చెప్పాలనుకుంటే వీళ్ళు పర్టికులర్గా వుడెన్తో ఫోటోషూట్స్ కోసం కానీ, లేదా చిన్న వ్యూ పాయింట్స్ లాగా అరేంజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను చెప్పాను. సో ఇప్పుడు చూపిస్తాను, మీరు చూడండి. మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా అరకు వస్తే కానీ ఇదైతే మర్చిపోకుండా వెళ్ళండి. ఎందుకంటే దీన్ని పర్టికులర్గా ట్రెక్కింగ్ అయితే లేదు, అండ్ ఎక్కడికో మనం వెళ్ళాల్సింది లేదు. వచ్చే దారిలోనే ఒకవేళ మీరు అరకు నుంచి రిటర్న్ అయ్యేటప్పుడైనా మీకు రైట్ సైడ్లో ఉంటుంది, లేదా మీరు వైజాగ్ నుంచి అరకు వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. సో మీకు ట్రెక్కింగ్ అలాంటిది ఏమీ లేకుండా జస్ట్ రోడ్లోంచి మనకు కనపడుతుంది. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, రోడ్డు మీద నుంచే ఉంటుంది ఇది. సో అదనమాట. సో దీనికి పర్టికులర్గా ఇంక ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉండవు. నార్మల్గా ఇట్లా మనం ఫోన్ తీసుకుని కవర్ చేసుకోవాలనుకుంటే 50 రూపీస్ పర్ పర్సన్ అంతే. ఇంక ఎక్స్టర్నల్గా కొంచెం స్టిల్ కెమెరాస్ కానీ, వీడియో
వీడియోస్కి మనకి ఏదైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉన్నాయో ఈ టైప్లో వేస్తారు. కొంచెం వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. మరి అక్కడైతే మరి నాకు 1500 అలా ఉంటుందని చెప్పారు. మరి అది ఎంతవరకు అది కరెక్టో, లేకపోతే ఇంకా దాని మీద పెంచే ఛార్జెస్ ఉన్నాయా, లేకపోతే ఆ రేటుకి ఇస్తారన్నది మీరు వచ్చినప్పుడు ఒకసారి కనుక్కోండి. అదనమాట. సో అది ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. కాకపోతే మరీ చెప్తున్నా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం కూడా. కరెక్ట్ సీజన్లో వస్తే మంచి ఫాగీ వెదర్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కరెక్ట్ సీజన్ అంటే ఈ వింటర్ అనమాట. వింటర్ కూడా అది కూడా మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇది పీక్ సీజన్ అని చెప్పొచ్చు. సంక్రాంతి అయ్యేంత వరకు కూడా మంచి పీక్ సీజన్ ఇది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మరీ చెప్తున్నా, క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసే ముందు అయితే ఈ వీడియో చూసి వెళ్ళడానికి అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి క్లియర్ కట్ ఎక్కడ స్టే చేయాలో అవన్నీ నేను చెప్తున్నాను కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది మన ఛానల్లో. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. సో నేను చెప్పే కదా మీకు మంచిగా అరేంజ్ చేసే వుడ్తో అని చెప్పేసి, ఇది ఇక్కడ ఒకవేళ వస్తే ఇక్కడ మాత్రం వచ్చి ఖచ్చితంగా ఫొటోస్ అయితే తీసుకుంటే చాలా బాగుంటాయి. సో అదనమాట. ఒకవేళ మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలంటున్నా చాలా బాగుంటాయి. అంటే చెట్టుకి చూడండి వుడెన్, అలాగే చూడండి ఇది మొత్తం కూడా ఒకలా ఉంది, అది ఒకలా ఉంది. ఇదంతా చూడండి కాఫీ ప్లాంటేషన్. ఇది ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఆకులు కూడా మీకు ఇది కాఫీ బీన్స్ అనేవి వస్తుంటాయి. సో ప్రజెంట్ ఏదో లేవు కానీ ఇదనమాట కాఫీ ప్లాంటేషన్ ఇదంతా. అలాగే చెట్లకి మీకు పైన ఒకసారి చూడండి, మేము ఈవినింగ్ వెళ్ళినాం, సన్సెట్ అవుతుంది. ఆ టైంలో చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. పైకి పెడతాను ఒకసారి చూడండి వ్యూ మొత్తం కూడా. ఈ సన్సెట్ టైంలోనే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సన్ రైజ్ టైంలో ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తుంది మీరు. సో అదనమాట. సో ఇది వుడెన్ బ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. వుడెన్ బ్రిడ్జ్ సో మీరు చూడచ్చు చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసరికి మిరియాల చెట్లకి మిరియాల పౌడర్ అనేది వేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మొత్తం కూడా. చాలా బాగుంటుంది. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ అరకు వస్తే మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఎక్కువ టైము అవ్వదు, అలాగే తక్కువ టైంలోనే కవర్ చేసుకుంటారు కాబట్టి సో మంచిగా కవర్ చేసుకుని వెళ్ళండి అని చెప్పేసి నా ఒపీనియన్. సో వనజంగి విషయానికి వచ్చేసరికి మనకి అరకు నుంచి నియర్లీ ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది వనజంగి. సో వనజంగి వెళ్ళే వాళ్ళు ఎవరంటే అక్కడ ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మీరు అక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి. అంతేగాని అరకులో స్టే చేసి అరకు నుంచి మళ్ళీ వెళ్ళడానికి మీకు 60 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి ఫాగీ వెదర్లో కొంచెం యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే మీరు అరకు నుంచి నైటే అక్కడ వెళ్ళిపోండి. మీరు ఓవరాల్గా 2 డేస్ ఉంటే మీరు ఒక 1 డే ఇక్కడ స్టే చేసేయండి అరకులో. సో అరకులో చూడాల్సిన ప్లేస్ అన్ని కవర్ చేసుకున్న తర్వాత మీరు పాడేరు మీదుగా అరకు వెళ్ళండి. అరకు నుంచి పాడేరు మీదుగా మనకి వనజంగి వెళ్ళండి. వనజంగి వెళ్ళిన తర్వాత వనజంగి హిల్ కిందే మీకు క్యాంపింగ్ టెంట్స్ అయితే చాలా ఉంటాయి. వాళ్ళ నెంబర్స్ కూడా నేను ఇస్తాను మీకు కావాలంటే. సో అక్కడ స్టే చేయండి. అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మీకు వెళ్ళడానికి యూజ్గా ఉంటుంది. అండ్ అలాగే మనం ఆ మార్నింగ్ వ్యూ ఏదైతే ఉందో అది మిస్ అవ్వకుండా ఉంటాం. సో ట్రెక్కింగ్ టైం ఏది బెస్ట్ అని చెప్పేసి చాలామంది వనజంగి అడుగుతున్నారు. వనజంగి ట్రెక్కింగ్ టైం వచ్చేసరికి మనకి 4:30 ఆ టైము కల్లా మనం చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి టికెట్స్ తీసుకుంటే సరిపోయింది. ఆ టైమే సరిపోయింది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా ఏ వీడియో కావాలంటే ఆ వీడియో గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.